నమస్తే అమ్మా. నమస్తే బాబు. నీ పేరేంటి? కూడే బంగారమ్మ. బంగారమ్మ. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఆయనే. మీ ఆయన గారు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కానీ ఒక పాప చనిపోయింది, ఒక పాపే ఉంది. ఎలా చనిపోయిందమ్మా? ఇంకేమో తెలియదు మరి, అప్పుడు హాస్పిటల్ లేవు కదమ్మా. ఎంత వయసులో చనిపోయింది? చిన్న పాప. ఇంత చిన్న పాప? చిన్న పాప. అయ్యో. ఆ బాబుకే నేను కాచుకొని అలా ఉంటానమ్మా. ఇటని వెళ్తే తవిడు బియ్యం తెచ్చుకోవడమే, వండుకోవడం. ఇంకా కూతురికి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఏమైంది తాతయ్యకు? ఇంకా అలాగా నడుము రాదు. అలా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే ఎటైనా నేను కూలికి పోతాను. కూలికి పోయి తవిడు బియ్యం తెచ్చుకొని వండుకుంటాం. మీరిద్దరే అయితే ఇంట్లో ఉన్నది? ఇద్దరేమమ్మ. వంట అయిందా? వంట ఇంకా అగ్గే చేయలేదు. పొద్దున్న చేసుకున్నాను. ఏం తిన్నారు? అన్నం తిన్నాం మరి. నేను అన్నమే తిన్నాను. కూర వచ్చేసి ముల్లంకాడ కర్రీ, పప్పుచారు. నేను ఉత్తి చారు పెట్టుకొని తిన్నామమ్మ. మరి అదే అడుగుతున్నాను, అన్నం తిన్నారా అంటే అది. తాతకి ఏం పెట్టావు? తాతగా అదే ఉత్తి చారుతోనే. మరి ఒంట్లో బాగాలేదు కదా, మరి ఉట్టి చారుతో అయితే జ్వరం తగ్గుతుందా? మరేమో బాబు మీకే తెలుస్తుంది, నాకు ఏం తెలుస్తుంది. సరే, నేను డాక్టర్ని. 500 ఫీజు పట్టుకురా, డాక్టర్కి ఏం జరిగిందో చూస్తాను. ఇప్పుడు నాకు ఎక్కడి మరి డబ్బులు లేవు కదా. మరి నాకే తెలుస్తుంది అన్నావు. తాతకి ఏం జరిగింది నాకెలా తెలుస్తుంది? రోజు నువ్వు ఉంటున్నావు ఇంట్లో, నేను ఉంటున్నాను. మరి జ్వరం ఇంకా అలా కూర్చొని ఉంటారు మరి. నాకు ఇంకా అలాగా ఉంటారు మరి. చేసి తీసుకెళ్ళలేదా హాస్పిటల్కి? తీసుకెళ్ళాను ఎప్పుడో నీరుడు. సంవత్సరం క్రితం తీసుకెళ్ళావా? తాతని మిమ్మల్ని బాగా చూసుకునేవాడా? చూసుకుంటాడు అప్పుడు. మీ అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు? మా అమ్మక ఇంత నేను కట్నం ఇస్తాను, నాకు ఏమున్నది కట్నం ఇస్తాను. ఇంకా అలాగే మరి ఏమి ఇచ్చి పంపించారు? ఇంకా అలాగే అప్పుడు ఇంకా అలా పెళ్లి చేసుకుని ఇంకా అలా పోయి ఉన్నది. ఇంకా నేనేం చేసిన. మీ అమ్మాయి చేసుకుందా? మీ అమ్మాయి చేసుకుందా, మీరే చేశారా? మా అమ్మాయి చేసుకుంది. అవునా? నీకు కొడుకులు లేరు కదా? లేరమ్మా. ఒక కొడుకుని ఇస్తాను, పెంచుకుంటావా? మరి ఇచ్చండి, పెంచుకుంటాను. కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పట్టుకొని వచ్చి దత్తత ఇస్తున్నాను అనమాట. వీడు నచ్చాడా? ఈ అబ్బాయా? నచ్చాడు. నచ్చాడు. పెంచుకుంటావా మరి? పెంచుకుంటాను, ఇచ్చాను. సరే అయితే ఇప్పుడు కాదు, వీడితో పాటు నీకు బోల్డ్ వస్తాయి ఉండు. ఇప్పుడు సరే, నేను ఇప్పుడు బియ్యం తెప్పిస్తాను, తీసుకుంటారా? ఎందుకు తీసుకోనమ్మా, మీ దయ వల్ల మీరు పెడితే తీసుకోమమ్మా. ఓకే అయితే రండి, తీసుకురండి. అమ్మా, అయ్యి 25 కిలోలు బియ్యం, కిరాణా సామాన్లు. మా అమ్మ మొహం వెలిగిపోతుంది సంతోషంతో. ఇక చూడు, వీడు కూడా వచ్చేస్తున్నాడు ఆ బియ్యం బస్తాను చూడగానే. చీర, జాకెట్టు, లంగా. లుంగి, టవలు, పంచ. వాటితో పాటుగా వీడు. అందా, ఇవన్నీ జాగ్రత్త, సరేనా? బాగా చూసుకుంటావా? చూసుకుంటాను. మరి ఆడికి పాలు డబ్బాలు అవి కొంటావా? పాలు మరి మీరు పంపించండి బాబు. మరి నీకు దత్తత ఇచ్చిన తర్వాత వీడు పెద్ద ఏడాక నాకు కానీ ఇస్తాడు, ఏమైనా సంపాదిస్తాడు? నీకే కదా ఇస్తాడు. నాకే ఇస్తాడులే కానీ మరి నేను ఎరుగుతానమ్మా. నరచపడమే తెలీదు నాకు. మరి వద్దా అయితే బాబు, నీకు వద్దా? పెంచుకుంటాను, మీరు కొనిస్తే పాలుగా. సరే, పాలకు డబ్బులు ఇవ్వాలి, అయితే ఇస్తాను. నేను మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాను, పెద్దోడు అయిపోవాలి. 6 నెలలకి కొండకెళ్ళి కట్లు కొట్టుకు రావాలి 6 నెలలకే. మరి ఎలా పెంచుతావో చూస్తాను. ఏం చెప్తున్నావే మాటలు అన్నట్టు. వాడి పేరు శివ. ఇక శివగాడికి పాల డబ్బాలకి వాటికి వేస్తున్నాను. ఇటు చిట్టిన అడుగులతో వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలి, తీసుకో. ఒకటి కొంచెం కొంచెం ఇస్తున్నాడు, అలా కొంచెం కొంచెం తెచ్చి సంపాదిస్తాడు అనమాట నిన్ను. ఓకే, చూసావా ఇలా అడుగు పెట్టాడో లేదు, నీకు ఎంత సంపద వచ్చిందో వీడి వల్ల. అది అవి బియ్యం, కిరాణా సామాన్లు, బట్టలు. ఖర్చుకి 4000 క్యాష్ ఇచ్చాను. సరేనా? ముందు తాతనైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు. అలాగ కూర్చొని సంవత్సరం క్రితం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది కూడా చూసుకోలేదు, డబ్బులు లేక తీసుకెళ్ళలేదు కదా. రేపైతే తీసుకెళ్ళండి, సరేనా? దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో దానికి తీసుకుని వెళ్ళి కొంచెం టాబ్లెట్లు, కొంచెం మంచి ఫుడ్, భోజనమైన కొద్ది రోజులు ఉన్నంత వరకైనా కొంచెం పెట్టండి, సరేనా? అలాగే. వెళ్ళరానా? మంచిదమ్మా. సరే అయితే.